నారాయణ నారాయణ అని పిలవడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పల్లెటూరి వానికి ఒకరోజు సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరకు వెళ్ళాడు. నారాయణ అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అంటారు కదా, నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడి ప్రశ్న వైకుంఠంలో ఉన్న నారదుడు విన్నాడు. యోగి దగ్గరకు సన్యాసిగా వచ్చి, ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అన్నాడు. యోగి చిరునవ్వుతో, అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామి అన్నాడు. ఓ జానపదుడా, ఇదిగో నీకు ఈ కనిపించే ఈ చీమ చెవి దగ్గరకు ఓం నమో నారాయణాయ అని పలుకు అని చెప్పాడు. చీమ చెబుతుందా అన్నాడు జానపదుడు. ముందైతే చెప్పింది చెయ్యి అన్నాడు సన్యాసి. జానపదుడు అలాగే చేశాడు. చీమ కాస్త ప్రాణాలు కోల్పోయింది. రామా రామా, ఎంత ఘోరం జానపదుడు అన్నాడు. అట్లానే సీతాకోక చిలుక లేడి దగ్గర నారాయణ నామం చెప్పించి వాటిని హరి అనిపించాడు. అంతలో అక్కడికి ఓ దంపతులు అప్పుడే పుట్టిన శిశువుని తీసుకుని వచ్చి, అయ్యా ఈ శిశువును ఆశీర్వదించండి అన్నారు. సన్యాసి ఎప్పటిలాగా నారాయణ నామం చెప్పమన్నాడు. జానపదుడు గడగడా వణికి అయ్యా అన్నాడు. మరేం పర్లేదు చెప్పు అని ప్రోత్సహించాడు సన్యాసి. నారాయణాయ అని జానపదుడు అనగానే ఆ శిశువు, అయ్యా పరమపుణ్యచరిత, మరొక్కసారి నారాయణ అనవా అన్నాడు. ఇదేమీ చిత్రం అని చూస్తుంటే ఆ శిశువు ఇలా చెప్పాడు. అయ్యా, చీమ నుండి సీతాకోక చిలుకగా, దాని నుండి లేడిగా, అలా ఇప్పటిదాకా ఆ నారాయణ నామం చెబితేనే నేను మనిషిగా మారాను. మరి ఇప్పుడు మరోసారి నారాయణ నామం వింటే నేను దివ్యపురుషునిగా మారిపోతాను కదా, సందేహం ఎందుకు అన్నాడు. అప్పటి నుంచి ఆ జానపదుడు ఎప్పుడు నారాయణ నామాన్ని జపిస్తూనే ఉన్నాడు.